2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. బంగారం అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం. అండ్ ఎస్పెషల్లీ మహిళలకంటే చెప్పనక్కర్లేదు. ఇంట్లో శుభకార్యాలున్నా, లేదు అంటే చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నా కూడా బంగారం కొనడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ గడిచిన కొన్ని రోజుల్లో మనం చూస్తే బంగారం ధర అనేది మనం కొనే స్థాయిలో అస్సలు లేదు అని చెప్పొచ్చు. రోజు రోజుకి రేట్లు పెరుగుతూ ఉన్నాయి. ఈరోజు తులం బంగారం ఏ విధంగా ఉంది సార్? అండ్ అలాగే మనం ఎప్పుడూ మాట్లాడుకుంటాం కాబట్టి మనం కొనుక్కోవాలి అంటే ఏది సరైన సమయమని ఏ రకంగా మనం అనాలిసిస్ చేయొచ్చు? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెరీ క్రిస్మస్ ఇన్ అడ్వాన్స్ అని చెప్తాను. ఎగ్జాక్ట్‌లీ నెక్స్ట్ గురువారం క్రిస్మస్ 25th ఆఫ్ డిసెంబర్. సో, ఫ్రెండ్స్ అండ్ అదర్ వ్యూవర్స్ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చూడాలి అంటే ఇది సెకండ్ లాస్ట్ గురువారం అనమాట ఈ సంవత్సరానికి. దీని తర్వాత నెక్స్ట్ గురువారం క్రిస్మస్, దట్ ఈస్ ద లాస్ట్ థర్స్‌డే. సో, మళ్ళీ ఈ గురువారం అంటూ మనకు ఫ్యూచర్‌లో తిరిగి రాదు. అయితే సరే, ఇంపార్టెంట్ ఏంటి? మనం ఎందుకు మాట్లాడుకుంటాం దాని గురించి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ట్రెండ్ మారింది. అది ఈ సెకండ్ లాస్ట్ గురువారం రోజున నాకు ఆ విషయం తెలిసింది. అదేంటి? అందరూ ఏమనేవారు? 70,000లో తులం బంగారం ఉన్నప్పుడు చాలా బాగుండేదండి. అసలు మేము అప్పుడు కూడా కొనుక్కోవాలంటే కూడా చాలా కష్టమయ్యేది నిజంగా అన్నారు. అవును సార్. ఈ మధ్య ఏం జరిగిందంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌లో మొన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తగ్గించింది. చాలామంది ఏం చేశారంటే పర్సనల్ లోన్‌కి దాదాపు మనం చూసుకుంటే ఒక 15%, 18% రేట్ ఆఫ్ రిటర్న్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది పర్సనల్ లోన్ తీసుకుంటే. చాలామంది ఏం చేశారంటే తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌లో లోన్ తీసుకోవాలి అంటే ఎలా అని చెప్పేసి చాలామంది ఏం చేశారు 9%, 8.5% ప్రకారంగా లోన్‌లు తీసుకుంటున్నారు. ఎందుకు? బికాజ్ గోల్డ్ ఈజ్ గివింగ్ యూ సమ్‌వేర్ అరౌండ్ 30% పర్ యానమ్. నేను 10% కూడా లోన్ తీసుకుంటే నాకు ఇక్కడ 20% వస్తుంది కదా బంగారం కొనుక్కుంటే. ఎందుకంటే నేను షేర్స్‌లో పెట్టట్లా. నేను బంగారం కొనుక్కుంటున్నా. సో, జనాలు ఏం చేస్తున్నారు తెలుసా? 2,00,00,000, 1,50,00,000 లోన్ తీసుకొని కేజీ బంగారం కొనుక్కుంటారు, ఫిజికల్ బంగారం. ఇది ఒక కొత్త ట్రెండ్ మొదలైంది నిజంగా. అంటే ఇట్ ఈస్ నాట్ ఇన్వైటెడ్, యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ బేసికలీ గుడ్ థాట్. మీ సొంత డబ్బు ఉంటేనే మీరు చేయాలి. అలా ఒక ట్రెండ్ మారేసి ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ కూడా వాళ్ళ హస్బెండ్స్‌తో అలా లోన్ తీసుకోమని చెప్పేసి బంగారం కొంటారు. బట్ ఇక్కడ అందరికి కూడా ఒక కాషన్ చేయాలి. మనమందరం కూడా మన అఫోర్డబిలిటీ అంటే మనము ఒకవేళ కొనగలుగుతామా? మన తాహత్తు ఉందా? లేదా? అన్న విషయం మనం తెలుసుకోవాలి అంటే మన దగ్గర ఇంట్లో బీరువాలో ఎంత క్యాష్ ఉందో అది చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరిగి. లేదంటే బ్యాంక్‌లో ఎంత ఉందో క్యాష్ అది చూసుకోవాలి. అంటే అది మన స్టేటస్. మన రియల్ క్యాష్ మన దగ్గర ఎంతైతే ఉందో అదే మన రియల్ స్టేటస్. మీ దగ్గర ₹1000 ఉందా బ్యాంక్‌లో? దట్స్ ఇట్. దట్ ఈస్ యువర్ స్టేటస్. మీ దగ్గర ₹1,00,00,000 ఉన్నాయా? దట్ ఈస్ యువర్ స్టేటస్ అండి. క్యాష్ ఉంటేనే మీ క్యాష్ ప్రకారంగా మీ స్టేటస్ విలువ తెలుస్తుంది. నా దగ్గర 10,00,00,000 ప్రాపర్టీ ఉంది. ఏం చేయడానికి? దేనికి పనికిరాదు. అది ఓన్లీ ఒక ఇన్వెస్ట్‌మెంట్ స్టక్ అయి ఉన్న యాసెట్ అది. అందులో మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ బెనిఫిట్స్ లేవు. నా దగ్గర 50,00,000 కారు అది. డెప్రిషియేట్ అవుతుందండి మీ కారు. 50,00,000 నుంచి 10,00,000 రావడానికి ఎక్కువ టైం పట్టదు. అందరికి ఒకటే రిక్వెస్ట్ చేస్తాను. ఈ బంగారం ఇక్కడ నుంచి 2,00,000 అయిపోతుంది, 3,00,000 అయిపోతుంది అన్న మాట అంత ఈజీగా నమ్మొద్దు. ఎందుకంటే 1,53,000 టార్గెట్స్ అయితే ఉన్నాయండి. ఆల్రెడీ మీకు 1,34,000 నడుస్తుంది స్పాట్ మార్కెట్‌లో. అంటే ఇంకెంత 16,000 మాత్రమే, 18,000 మాత్రమే. బట్ ఇరుక్కున్నారనుకోండి ఇక్కడ అందరూ కూడా. ఇట్స్ అ బిగ్ వార్నింగ్. 2026లో ఏదన్నా జరగచ్చు. అందరూ కూడా 2026లో కొత్త రిటర్న్స్ రాబోతున్నాయి. ఇదే కొత్త రియల్ ఎస్టేట్, బంగారమే కొందామని చెప్పేసి అందరూ పని మీద బయటికెళ్తున్నారు బంగారం కొనడానికి. ఒకటే మాట చెప్తున్నాను. లెట్ మీ గివ్ యూ అ కాషన్ అంటారా, వార్నింగ్ అంటారా, అలర్ట్ అంటారా? జాగ్రత్త, నమ్మకండి. రిస్క్ ఉంటుంది. ఎందుకంటే బాగా పెరిగిన బంగారం, వెండి కాస్త ఒకవేళ 2026 రాగానే కరెక్షన్ మొదలైందనుకోండి, ఫాల్ అనేది ఎంత పిచ్చి పిచ్చిగా ఎరుక్కుంటారో తెలుసా? మీరు ఈఎంఐ కట్టుకోనికి డబ్బులుండవు. సో, అలాంటి విషయాలు నమ్మకండి. ఎందుకంటే చాలామంది నన్ను అడిగారు కాబట్టి ఐ సెడ్ స్ట్రిక్ట్‌లీ నో. నౌ ఇప్పుడు సరే, మరి ఏం జరగబోతుంది ఈ రోజున? సో, బంగారం అయితే గత 2, 3 రోజుల నుంచి చాలా డల్‌గా పెర్ఫార్మ్ చేస్తుంది. దానికి రీజన్ ఏంటో చెప్తా. వెండి మాత్రము 1,90,000 నుంచి 2,08,000 వరకు వెళ్ళిపోయిందండి నిన్న రాత్రి. ఈ వారం మొత్తంలో చూసుకుంటే వారం 2 వారాల్లో 2,08,000 వెళ్ళిపోయిన తర్వాత బంగారం మాత్రం 1,30,000, 1,33,000లోనే ఉంది ఫ్యూచర్స్ మార్కెట్‌లో. మరి ఎందుకు అంటే మన రూపాయి డాలర్‌కి విరుద్ధంగా ఏదైతే ఉంటుందో బాగా వీక్ అయిపోయింది. 91, 92కి వచ్చేసింది.
ఆల్ టైమ్ లో అనమాట. సో బంగారం ఎక్కడ పెరిగే అవకాశం ఉంటుందండి? సో గోల్డ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసే వాళ్ళకి పేషెన్స్ చాలా ఎక్కువ అవసరం ఉంటుంది. ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తాను. ఇవాళ ఇంట్రాడే సంగతి చెప్పే ముందు స్పాట్ మార్కెట్ చూసుకుందాం. ఓకేనా? సో 13,451 నిన్నుంటే ఇవాళ 13,484 ఉందండి. ప్లస్ బై 33 రూపీస్ అండ్ దట్ ఈస్ 24 క్యారెట్ గోల్డ్. అండ్ 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 12,330 రూపాయలు నిన్నుంటే ఇవాళ 12,360 రూపాయలు ఉంది. 30 రూపాయలతో పెరిగింది. అండ్ 18 క్యారెట్ గోల్డ్, వావ్, ఐఎమ్ హ్యాపీ. ఎన్నో రోజుల నుంచి నా ఫేవరెట్ 18 క్యారెట్ గోల్డ్ అన్నానా, ఇప్పుడు జనాలకు కూడా ఫేవరెట్ అయిపోయినట్టుంది. ఎందుకంటే 10,000 క్రాస్ చేసింది. డిమాండ్ ఉంటేనే కదండి ప్రైసెస్ పెరిగేది. చూసుకోండి, 10,088 రూపీస్ నిన్నుంటే ఇవాళ 10,113 ఉంది, అబ్బాయి 25 రూపీస్. సో ఇది కూడా వెళ్ళిపోయింది, 10,000 దాటిపోయింది. ఇక మీ చేతిలో ఏమీ లేదు. ఇప్పుడు 14 క్యారెట్కి వెళ్తారా? ఐ డోంట్ నో, యూ మే గో ఫర్ ఇట్. సో ఇక్కడ చూసుకోండి, చార్ట్స్లో మనం ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే అసలు 2 రోజుల నుంచి జరిగింది ఏంటి. బయ్యింగ్లో ఎప్పుడు కూడా బంగారం పైకి వెళ్ళేటప్పుడు మీకు వాల్యూమ్స్ లేవు, ఇంకా అమ్మకాలే జరిగాయి. కానీ ఇక్కడ ఒక్క చోట్లో మీకు కాసంత 346 యూనిట్లు అంటే లాట్లు కొన్నారు, అంటే 346 కేజీలు కొన్నారండి. కానీ ఇంకొక 5వ నిమిషంలో మీరు చూసుకుంటే 351 కేజీలు అమ్మారు. 346 బయింగ్, 351 సెల్లింగ్. అంటే మరి బయింగ్ ఎక్కడ జరిగినట్టండి? జరగలేదు కదా. సో అందుకే మీకు బంగారం చూడండి మళ్ళీ పడిపోయింది విత్ లో వాల్యూమ్స్లో, అక్కడక్కడే ఉంది. మార్కెట్స్ ఆర్ గోయింగ్ నోవేర్. ఇలాంటి టైంలో మనం ఒకవేళ ఈ టూల్ వాడామనుకోండి, రిట్రేస్మెంట్ టూల్, ఎలాంటి కైండ్ ఆఫ్ మీకు ఇండికేషన్స్ తెలియవు. ఎందుకంటే ఐదర్ పైకి వెళ్ళే కర్వ్ అన్నా ఉండాలి, ఆర్ డౌన్ సైడ్ అన్నా వచ్చే కైండ్ ఆఫ్ అ ఫాల్ అన్నా కనిపించాలి. ఎక్కడ లేకుండా అదొక ఫ్లాట్ లైనర్ లాగా అక్కడే ఉంటే అలాంటి సమయంలో మీరు ఇరుక్కుంటారో. గోల్డ్ని ఎక్కువగా ట్రేడింగ్ కోసం ప్రిఫర్ చేయకండి ప్రస్తుతం ఉన్న సమయంలో. అయితే ఇవాళ ఏం చేయబోతుంది, ఇప్పుడు ఏం చేస్తుందో ఫస్ట్ చూద్దాము. ఫ్యూచర్స్ మార్కెట్లో చూసుకుంటే 1,34,608 రూపీస్ ఉంది, మైనస్ బై 286 రూపీస్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే 1,35,314 రెసిస్టెన్స్ 1, అండ్ 1,36,285, 1,37,190 ఇవి 3 రెసిస్టెన్స్లు. అండ్ సపోర్ట్లో చూసుకుంటే 1,33,438, 1,32,533 అండ్ 1,31,562. సో ఈ రేంజెస్ మధ్యలో బంగారం ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అక్కడ చూపిస్తున్నారు. కానీ మీరు ఒకవేళ నేను డబ్బులు సంపాదించాలి ఇవాళ ఇంట్రాడేలోనే అంటే, ఒక జెంటిల్మెన్తో మొన్న మాట జరిగింది ఫోన్ మీద. ఆయనకి ఏం చెప్పానంటే, సార్ ఎవ్రీడే మనకు కనీసం ఒక 10,000 20,000 రావాలి సార్ అన్నారు. సరే సార్, ఒక పని చేద్దాం సార్, 20,000 అయితే పాసిబుల్ కావచ్చు కదా, మీరు అలా ఆలోచించారు కదా. ఆయన చెప్పి నాకు కాల్ చేస్తే 10,000 రోజుకి రావాలి అంటే మీరు రోజు ట్రేడింగ్ చేయాలి కదా. మరి అవును సార్ చేస్తాను నేను. మరి అలా చేయకండి సార్ దయచేసి. మార్కెట్లో మీరు స్టాక్ బ్రోకర్ కడుపు నింపుతున్నారు కానీ మీ కడుపు నిండదు. అంటే మార్కెట్ మీకు నెలలో 20 రోజులు ఉంటుందండి. అంటే రోజుకి 10,000 అంటే నెలకెంత అన్నట్టు ఇన్కమ్? 2 లక్షలు. నేనేమన్నానంటే మీరు అదే ఒకవేళ నెలకు ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేయండి, లేదంటే నెలకు 2 సార్లు లేదంటే 4 సార్లు చేయండి, అంటే వారానికి ఒకసారి చేసినా కానీ మీకు అలాంటి 2 లక్షలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. పైగా మీకు బ్రోకరేజ్ తక్కువగా ఉంటుంది, ట్యాక్సెస్ తక్కువగా ఉంటుంది. మా వీడియోస్ ఎలాగో చూస్తున్నారు, మేము రికమెండేషన్స్ అయితే ఇవ్వట్లేదు, బట్ ఇన్ఫర్మేషన్ మాత్రం డెఫినెట్గా ప్రొవైడ్ చేస్తున్నాము. బికాస్ దిస్ ఇస్ అ ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్. సో ఇందులో మీరు చూసి మీ ఇష్టం అండి, మీరు కొనుక్కుంటారా అమ్ముకుంటారా అన్న విషయం మీరు తెలుసుకోండి. కానీ ఎవరి మాటలు కూడా కంప్లీట్గా నమ్మొద్దు. మన సొంత రీసెర్చ్ కూడా మనం చేసుకోవాలి. అలాంటి రీసెర్చ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ కోసం ఏం చేయాలి? చదువుకోవాలి. దానికోసమే లర్న్ బిఫోర్ యూ ఇన్వెస్ట్, కమ్ టు మీ, కాల్ చేయండి. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శరీష.